ఏంటి ఇంత మంచి గ్రీనరీ కనబడుతుంది అనుకుంటున్నారా? మేమైతే ఒక స్పెషల్ ప్లేస్‌కి అయితే వెళ్ళినాం. అదేంటో మీరు కూడా చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ స్కంద వ్లాగ్స్. హలో హాయ్ అందరికీ. మేము వెళ్ళిందైతే మెదక్ డిస్ట్రిక్ట్‌లో చిట్కుల్ అనే ప్లేస్‌కి అయితే వెళ్ళినాం. అక్కడ స్పెషల్ ఏంటంటే చాముండేశ్వరి టెంపుల్. చాముండేశ్వరి టెంపుల్ చాలా రేర్‌గా ఉంటాయి ఎక్కడైనా. అండ్ మా ఊరు దోమకొండ. ఆ దోమకొండలో కూడా మహంకాళి టెంపుల్ అయితే ఉంది. అండ్ ఈ టెంపుల్ కూడా మాకు నియర్ బై జోగిపేట్ దగ్గరలో ఉంటుంది. సో చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. అమ్మవారు కూడా చాలా గంభీరంగా ఉంటారు. సో అందుకని మేమైతే వెళ్ళి దర్శనం చేసుకుందామని చిట్కులకి అయితే వెళ్ళినాం. మేము మా పిన్ని అండ్ మా అమ్మ మేమైతే వెళ్ళినాం. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే. అండ్ అక్కడ మేము ఎక్స్ప్లోర్ చేసినామో మీతో కూడా షేర్ చేసుకుంటాం. వినండి. మాకైతే ఇలా దైవ దర్శనాలు చేసుకోవడం చాలా ఇష్టం అండ్ అలవాటు. చాలామంది టూర్‌కి వెళ్ళాలని అనుకుంటే వేరే వేరే ప్లేసెస్‌కి వెళ్తారు. బట్ మేము మాత్రం ఖచ్చితంగా టెంపుల్‌ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. ఈ గుడి అయితే మా అక్క చెప్పినట్టు మెదక్ జిల్లాలోని చెల్లిపిచ్చడ్ మండలంలో చిట్కుల్ గ్రామానికి సమీపంలో ఉన్న మంజిరా తూర్పు ఒడ్డునైతే ఉంటది. ఈ గుడి లో ఉన్న చాముండేశ్వరి విగ్రహం అయితే తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో నుండి రాయి అయితే సేకరించారు. ఈ రాయి అయితే ధర్మపురి సమీపంలో నుండి తీసుకున్నారు. ఈ విగ్రహానికి అయితే ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే తమిళనాడు శిల్పులైతే ఈ విగ్రహాన్ని చెక్కిరు. ఈ విగ్రహం 9 అడుగులు ఎత్తు ఉంటుంది. 18 చేతులు ఈ విగ్రహంలో పడ్డాయి. మరియు ఈ విగ్రహానికి జ్వాలల కిరీటం చాలా ఆకర్షణీయంగా ఆకట్టుకుంటుంది. సాధారణంగా కొన్ని గుళ్ళలో ఆలయం మొత్తం నిర్మించిన తర్వాత విగ్రహ ప్రతిష్టాపన అయితే చేస్తారు. కానీ ఈ గుడిలో మాత్రం స్పెషల్గా విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత నిర్మాణ పనులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది అయ్యగారులు అయితే ఇది రెండవ వారణాసి అవుతుందని కూడా చెప్పారన్నట్టు. ఈ గుడి ఇంత బాగుంటుందని మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. శక్తి టెంపుల్స్ అంటేనే చాలా పవర్ఫుల్. ఇక్కడికి వస్తే చాలా కోరికలు తీరుతాయని చాలామంది చెప్తుంటే విన్నాం. ఈ గుడి గురించి పూర్తిగా తెలియకపోవడం వల్ల అందరూ గర్భగుడికి వెళ్తుంటే మేమైతే ఒక క్వశ్చన్ మార్క్తో చూసినాము, ఎందుకు వెళ్తున్నారంటే మమ్మల్ని కూడా రాణిస్తారేమో అని. కానీ మాకు తెలియదు కాబట్టి మా చిన్నోని కన్నా దర్శనం కావాలి, ఆశీర్వాదం ఉండాలని చెప్పి మా చిన్నోని వేరే వాళ్ళతో అయితే పంపించాము, తెలియని వారితో. తర్వాత మా అమ్మ కనుక్కుంటే చెప్పారు ఏంటంటే ఇక్కడ కుంకుమార్చన టికెట్స్ తీసుకొని కుంకుమార్చన చేసుకున్న తర్వాత ఆ కుంకుమ పూలు మాకిస్తే అవి తీసుకెళ్ళి విగ్రహం దగ్గర కాళ్ళ దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకొని రావాలని పూజారి గారు అయితే చెప్పారు. సో ఇలా తెలుసుకున్న తర్వాత కుంకుమార్చన చేసుకొని మేము తీసుకొని వెళ్ళి విగ్రహం దగ్గరికి అయితే వెళ్ళాము గర్భగుడిలోకి. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. ఇక్కడ చాముండేశ్వరి దేవి ఎదురుగా బ్రహ్మి, కాళీ, వైష్ణవి యొక్క మరో 3 విగ్రహాలు అయితే ఏర్పాటు చేశారు. భక్తులు వివిధ మార్గాల దేవతల్ని పూజించడం, అర్చనలు చేయడం వల్ల వారి కోరికలు అయితే నెరవేరుతాయని వీళ్ళకి నమ్మకం. అట్లానే ఇక్కడ మెయిన్ గోపురం దగ్గర 3 గోపురాలు అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఒక గోపురము, రైట్ సైడ్ ఒక గోపురం అయితే కనిపిస్తుంది మనకి. 3 గోపురాలు అయితే ఉంటాయి. గుడి అయితే చాలా పెద్దగా ఉంది, వైడ్ ఏరియాలో ఉంది. అట్లనే చాలా ప్రశాంతంగా ఉంది. మాకు ఉన్నంతసేపు అయితే చాలా బాగా అనిపించింది. దట్టు ఈ సమ్మర్లోనైతే ఇట్లా ఓపెన్ ఏరియాలో ఉన్న టెంపుల్స్కి వెళ్తే బాగా అనిపిస్తుంది. మన ఫ్యామిలీతో వెళ్తేనైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ గుడి జోగిపేట్ బస్ స్టాండ్ నుండి 6 కిలోమీటర్లు, అట్లనే హైదరాబాద్ నుండి అయితే 96 కిలోమీటర్లు ఉంటుంది. ఇదైతే ఈ గుడిలో టికెట్ కౌంటర్. మనకేం కావాలన్నా ఎలాంటి పూజలు చేసుకోవాలనుకున్నా ఇక్కడ నుండి టికెట్ అయితే తీసుకోవాలి. ఈ గుడిలో నిత్యాన్నదానం అయితే జరుగుతుంది. దానికోసం సపరేట్గా నిత్యాన్నదాన సత్రం కూడా ఉంటుంది. అది మాకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే తెలిసింది. ప్రసాదంకి టికెట్ అయినా కానీ అండ్ ఫ్రీగా ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుంది కాబట్టి దానికి కూడా టికెట్ తీసుకొని మనం అక్కడికి వెళ్ళి ఇస్తే మనకి అన్నదానం అయితే చేస్తారు. దట్టు ఇక్కడ చీరలు కూడా అమ్ముతారు. ఏంటంటే అమ్మవారికి కట్టిన చీరలు, అమ్మవారికి పెట్టిన చీరలు ఇక్కడ అమ్ముతూ ఉంటారు. అక్కడ మనం టికెట్ తీసుకొని ఇక్కడ మనం చీరలతో తీసుకోవాలి. మేము కూడా చూసినాం తీసుకుందామని, బట్ లాస్ట్ వరకు అయితే తీసుకోలేదు. ఈ టికెట్ కౌంటర్లో అయితే హారతికి, కుంకుమార్చనకి, వాహనాల పూజలకి, ఓడి బియ్యానికి, చీరలకి, పుట్టు వెంట్రుకలకి, ముడుపు కట్టడానికి, అభిషేకంకి టికెట్స్ ఇస్తూ ఉంటారు. అయితే ఈ చీరలకైతే ఆల్రెడీ ఆలయ కార్యకర్త ప్రైస్ ట్యాగ్స్ వేసి పెడతారు. ఆ రేట్ని బట్టి మనం చూసుకొని నచ్చిన చీరలని సెలెక్ట్ చేసుకొని టికెట్ కౌంటర్స్లో ఇచ్చేసి మనం టికెట్ తీసుకొని చీరలను అయితే తీసుకోవచ్చు. మా దర్శనం అయిన తర్వాత మేము అందరం కలిసి ఇక్కడైతే కొద్దిసేపు కూర్చున్నాము. తర్వాత ఈ టెంపుల్ దగ్గర అయితే ఒక గుడ్డలో కొబ్బరికాయని వాళ్ళ సామర్థ్యం ప్రకారం పెట్టి ఒక ముడుపుగా చేసి కడతారు. వాళ్ళ కోరికలు నెరవేరడానికి ఇది ఒక మంచి అవకాశం అనుకొని ఇక్కడ అందరూ నమ్ముతూ ఉంటారు. ఇక్కడైతే టెంపుల్లో అయితే నేను చెప్పినట్టు 3 గోపురాలు అయితే ఉంటాయి. ఒకటైతే దేవాలయం పైన మెయిన్ గోపురం, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒక గోపురం ఉంటుంది. అలాగే పక్కన గోశాల కూడా ఉంటుంది. గోవు అంటేనే అన్ని దేవుళ్ళు కలగలిసిన ఒక దేవత. అట్లానే ఇక్కడ చాలా గోవులు అయితే ఉంటాయి.
మేము అనుకోలేదు గోవులు ఉంటాయని. మేము చాలా హ్యాపీగా ఫీల్ అయినాం గోశాలను చూసిన తర్వాత. చాలాసేపు ఇక్కడైతే మేము టైం స్పెండ్ చేసినాం. ఇక్కడ నుండి అయితే అస్సలు వెళ్ళాలనిపించలేదు. టెంపుల్ లెఫ్ట్ సైడ్ ఎగ్జిట్ నుండి అయితే మేము వచ్చినాం. చాలా స్పేషియస్గా అయితే ఉంది ఏరియా. తర్వాత ఇటు సైడ్ అయితే పెద్ద బావి ఉంది అండ్ గోశాల ఇటు సైడే ఉంది. అండ్ పార్కింగ్కి కూడా చాలా ఈజీ ఉంటుంది. మనం వచ్చి ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మామిడి చెట్లు కూడా ఉన్నాయి. సమ్మర్ అంటేనే మామిడికాయలు చాలా కాస్తాయి కదా, చూస్తేనే మాకైతే కొట్టుకొని తినేసారి అనిపించింది. బట్ కొట్టరైతే కొట్టలేదు. టెంపుల్ చుట్టూరా కూడా చాలా చెట్లు ఉన్నాయి. బాగా గ్రీనరీ అయితే ఉంది. ఇక్కడ మామిడి చెట్లు, గోగిపూ చెట్లు, చాలా పొలాలు అయితే ఉన్నాయి. మేము వెళ్ళే దారిలో అయితే ఒక 50 చెట్ల వరకు గోగిపూల చెట్లు కూడా చూసినాం. ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఒక 50 వరకు గోగిపూల చెట్లు అయితే ఉన్నాయి. ఒక ఆరెంజ్ కలర్ శారీ పరిచినట్టు అనిపించింది మాకైతే. ఇక్కడైతే ఒక బావి కూడా ఉంది. అంటే ఇంతకుముందు వాడినారేమో, ఇప్పుడైతే వాడకంలో లేదు. దానికైతే ఒక కంచె కట్టి ప్రొటెక్ట్ అయితే చేసినారు, ఎవరు వెళ్ళకుండా పడకుండా. ముందు నేను చెప్పినట్టు అక్కడ టికెట్ కౌంటర్లో మనం టికెట్స్ తీసుకొని ఇక్కడికి వస్తే అన్నదాన సత్రం అయితే మనకు కనిపిస్తుంది టెంపుల్ వెనకాల. అది కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది. అంటే ఎలాంటి డిఫరెన్షియేషన్, క్యాస్ట్ డిఫరెన్షియేషన్ లేకుండా అందరికీ అన్నదానం అయితే చేస్తూ ఉంటారు డైలీ. ఇక్కడికి వచ్చి మనం ఫుడ్ తినచ్చు. ప్రతిరోజు అన్నదానం టైమింగ్స్ ఏమో మధ్యాహ్నం 1 గంటల నుండి 2 గంటల వరకు. బట్ టికెట్స్ మాత్రం మార్నింగ్ 10 o'clock నుండి మధ్యాహ్నం 12 వరకు కూడా టికెట్స్ ఇస్తూ ఉంటారు. ఫస్ట్ టికెట్ తీసుకుంటే మనకి అన్నదానంకి అయితే ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ అన్నదానం జరిగే సత్రం కూడా ఇంత పెద్దగా ఉంది. ఒక ఫంక్షన్కి వచ్చినట్టు సపరేట్గా మళ్ళీ ఒక చైర్లో కూర్చోబెట్టి కూడా అన్నదానం చేస్తూ ఉంటారు. ఈ అన్నదానంలో అయితే ఒక కర్రీ, పికిల్, సాంబార్ అండ్ మజ్జిగ అయితే సర్వ్ చేస్తూ ఉంటారు. మాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. మీరు ఈ టెంపుల్ని చూడాలనుకుంటే గూగుల్ మ్యాప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.